నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాజీ ఈఎన్సీ మురళీధరరావును 4వ రోజు ప్రశ్నిస్తున్న ఏసీబీ. స్థిరాస్తులు ఎలా కొన్నారు అనే విషయంపై ఆరా. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు. భద్రాచలం వద్ద గోదావరికి పెరుగుతున్న వరద. 34 అడుగులకు చేరిన నీటి మట్టం. కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. నాగార్జున సాగర్కు 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. కంబోడియా, థాయిలాండ్ మధ్య ముదురుతున్న వివాదం. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్రం సూచన. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 డీఎస్పీలు దుర్మరణం చెందారు. విధుల్లో భాగంగా విజయవాడలోని హెడ్ క్వార్టర్స్కు వెళ్లి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది. రోడ్డుపై పడిన కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టడంతో ఘటనలో 2 డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏఎస్పీ, హెడ్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 డీఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్తో పాటు కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్ర గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపూర్ వద్ద తెల్లవారుజామున విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది. అక్కడ నుంచి రోడ్డు అవతల వైపుకి ఎగిరిపడింది. హైదరాబాద్ నుంచి వచ్చే లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావు అనే 2 ఆంధ్రప్రదేశ్కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాదరావుకు తీవ్ర గాయాలు కాగా డ్రైవింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ నరసింహారాజు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 2కి ప్రాణాపాయం లేదని కామినేని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఏఎస్పీ దుర్గాప్రసాద్కు పక్కటెముకలు, కాలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడించారు. డ్రైవర్ నరసింహారాజు భుజం ఫ్రాక్చర్ అయినట్లు వివరించారు. మృతదేహాలను చౌటుప్పల్లోని శవాగారానికి తరలించారు. దుర్మరణం చెందినటువంటి 2 డీఎస్పీలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఐఎస్డబ్ల్యూలో పనిచేస్తున్నారు. ఆ డ్యూటీ నిమిత్తం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. రాత్రి హైదరాబాద్ బయలుదేరి విజయవాడ వచ్చే మార్గ మధ్యంలో చౌటుప్పల్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరగడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి మిడిల్లో కూర్చున్నటువంటి 2 చనిపోవడం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన 2 అధికారులు హైదరాబాద్లోని ఏపీ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలోని ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్కు వెళ్లి తిరిగి హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. విధి నిర్వహణలో భాగంగా 2 డీఎస్పీలు మృతి చెందడంతో పోలీసు శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతుళ్లిద్దరూ దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైక్ను ఢీకొట్టడంతో మచ్చేందర్, అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరగగానే మైత్రి తన ఫోన్ను అక్కడే ఉంటున్న తయబ్ అనే వ్యక్తికిచ్చి తన వాళ్లకు ఫోన్ చేయాలని ప్రాధేయపడడం అక్కడ కన్నీరు పెట్టించింది. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందాడు. 8 ఏళ్లుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు డబ్బులు చెల్లించట్లేదు. దాదాపు 1,50,00,000 వరకు డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకుని ఇవాళ సీజ్ చేసేందుకు ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఘర్షణలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన జగదీశ్వరరావు అనే ఉద్యోగి కింద పడిపోయాడు. స్పృహ తప్పి పడిన అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.
మాకు కాంపిటెంట్ అథారిటీ కోర్టు ఆదేశాల ప్రకారం మేము మార్నింగ్ దీన్ని నోటీస్ సర్వ్ చేసి ఎవిక్షన్ చేయడానికి అని చెప్పి మేము ఒక టీమ్ ఆఫ్ స్టాఫ్ అందరము మార్నింగ్ 6:30, 7 వరకు ఇక్కడికి వచ్చాము. 7:30కి వాళ్ళు ఒక మాఫ్ గ్యాదరింగ్తో ఒక బాక్సర్స్ వాళ్ళందరితో పెట్టి మా మీద అంతా తోసేయటము, మా మీదకు దాడి చేయటము ప్రయత్నం జరిగింది. 3 గేట్లు ఉంటే ఒక గేటు చేసినాము. 2వ గేటుకి ఆయన కార్ అడ్డం పెట్టినాడు. ఈ ఆర్ జగదీశ్వరరావు గారు మీరు కార్ తీయండి, మరి కార్ తీస్తే మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీరు ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ కాండి, మాకు అడ్డం రావద్దని చెప్పినందుకు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఆయనను వాళ్ళ తోయటం వలన ఇవన్నీ జరిగింది. ఆ లీజ్ హోల్డర్లు కూడా అక్కడే ఉన్నారు. అప్పటికి మేము చెప్తున్నాం, ఇది మన ఇద్దరి మధ్యలో కాదు, మేము లీగల్గా చేస్తున్నాం, నువ్వు కూడా లీగల్గా మాట్లాడు, ఏమైనా ఉంటే కోర్టులో చూస్తూ మమ్మల్ని మాకు సహకరించని కూడా చెప్పాం. అవన్నీ కూడా పోలీసు వారి యొక్క ట్యాబ్లో ఫోటోలు తీయడం కూడా జరిగింది. అది జరిగినాక ఒక గేటు కూడా లాక్ చేయడం జరిగింది. ఇంకా మేము ఇక్కడ గేటుకు తాళం వేస్తామని చెప్పి మేము మా మీదకు వాళ్ళు అందరూ ఒకటేసారి దాడి చేయడంతో దాని మీద మ్యాన్ హ్యాండింగ్ చేయడం వల్ల కూడా దాంతోనే అతను ఊపిరాడక ప్లస్ తొక్కిస్తున్నట్లో కింద పట్టడం జరిగింది. మేము ఈరోజు మా ఒక స్నేహితుని మా తోటి ఎంప్లాయీని కోల్పోయినాం. మేము ఈరోజు ఎవిక్షన్కి వచ్చి కేసు నెంబర్ వచ్చేసి 401 CA1/2005 అండి కేసు నెంబరు. అతని పేరు ఖాజా ఇసాకుద్దీన్. 1,22,00,000 ఉందండి కోర్టు ఆర్డర్ ప్రకారం. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 3,500 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ 1,000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 3 వేర్వేరు కాలపరిమితితో జారీ చేసింది. మరో 500 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేరే కాలపరిమితితో జారీ చేశారు. గతంలో ఉన్న వడ్డీ రేటుకే ఈ బాండ్లు జారీ చేశారు. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం 3,500 కోట్ల మొత్తం ఖజానాకు జమ కానుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ద్వారా ఇప్పటి వరకు 22,400 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 25,900 కోట్ల రూపాయలకు చేరనుంది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం లాంటిది మరోటి జరగకుండా సొరంగం తవ్వాల్సిన ప్రాంతం మొత్తాన్ని ఎయిర్బోర్న్ లైడార్ సర్వే చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా భూ ఉపరితలం నుంచి భూమి లోపలి భూ భౌతిక పరిస్థితుల్ని ఈ సర్వే ద్వారా తెలుసుకోనున్నారు. ప్రమాదకర జోన్లు, నీటి ప్రవాహాలు, భూమి లోపలి మట్టి పొరల్ని సర్వే ద్వారా అంచనా వేయనున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులో ముమ్మరం చేసింది. టన్నెల్ బోరింగ్ మిషన్ టీబీఎం ద్వారా పనులు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో అసంపూర్తిగా ఉన్న సొరంగాన్ని తవ్వేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సొరంగంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎయిర్ బోర్న్ లైడార్ సర్వేను నిర్వహించనుంది. సొరంగం ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ మైలురాయి వద్ద షీర్ జోన్ ఉండడం, టీబీఎం తవ్వకాలు జరుపుతున్నప్పుడు అది ఒక్కసారిగా కుప్పకూరడంతో ప్రమాదం జరిగింది. అందులో 8 మంది సొరంగంలో చిక్కుకుపోగా 2 మాత్రమే బయటకు తీశారు. మిగిలిన 6 జాడ ఇప్పటికీ చిక్కలేదు. అయితే సొరంగంలో అలాంటి ప్రమాదకర జోన్లు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. ప్రమాదకర జోన్లు, మట్టి పొరలు, నీటి ప్రవాహాలు, భూమి భూభౌతిక పరిస్థితుల్ని ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. సర్వే కోసం డెన్మార్క్ కు చెందిన అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే పరికరాల్ని వినియోగించనున్నారు. ఎయిర్ బోర్న్ లైడార్ సర్వే కోసం ప్రత్యేక హెలికాప్టర్ ను వినియోగిస్తారు. ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు తివారీ పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నట్లు సమాచారం. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఎన్జీఆర్ఐతో ఇప్పటికే ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సర్వే కోసం హెలికాప్టర్ల వినియోగానికి ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చినట్లు సమాచారం. సర్వేకు ముందు సైనికాధికారి కల్నల్ పరీక్షిత మెహ్రా అవుట్లెట్ ను సందర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పొడవు 43 కిలోమీటర్లు కాగా ఇన్లెట్ నుంచి సుమారు 14 కిలోమీటర్ల మేరకు తవ్వకం పనులు పూర్తయ్యాయి. అవుట్లెట్ వైపు మొత్తం 20 కిలోమీటర్ల తవ్వకాల్ని పూర్తి చేశారు. ఇన్లెట్ వైపు నుంచి ఇంకా 9.5 కిలోమీటర్ల మేర సొరంగం పనులు చేపట్టాల్సి ఉంది. ఇన్లెట్ వైపు ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి వినియోగించే అవకాశం లేదు. అవుట్లెట్ వైపు టీబీఎం ఉన్నా పని చేసేందుకు మరికొన్ని విడిభాగాల్ని తెప్పించి అమర్చాల్సి ఉంది. ఇటీవలే టీబీఎం బేరింగ్ ను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. కానీ మరికొన్ని కావాల్సి ఉంది. 2 టన్నెల్ బోరింగ్ మిషన్లు పనిచేయలేని పరిస్థితుల్లో డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ముందుకు వెళ్లారని భావిస్తున్నారు. ఎయిర్ బోర్న్ లైడర్ సర్వే నివేదికలు అందిన తర్వాతే పనుల కొనసాగింపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని ముష్కీ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ఆగస్టు నెలాఖరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వేసిన మట్టితో పాటు పైభాగంలో వేసిన బండ్ను తొలగించాలని
లేని పక్షంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అభివృద్ధి పేరిట చెరువు FTLలో బండ్ నిర్మించి పైభాగాన్ని చెరువు నుంచి బండి ద్వారా వేరు చేస్తున్నారన్న స్థానికుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు. CSR నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తున్న తత్వ రియల్ ఎస్టేట్ సంస్థతో పాటు ఆ పనులు చేపట్టిన ధృవాంష్ అనే NGO సంస్థ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో సమావేశమైన రంగనాథ్ ముష్కీ చెరువు పరిస్థితిపై ఆరా తీశారు. వెంటనే మట్టిని తొలగించి పూర్తి స్థాయిలో చెరువును కాపాడి అభివృద్ధి పనులు కొనసాగించాలని సదరు రియల్ ఎస్టేట్ సంస్థకు సూచించారు. లేని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,02,122 క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,40,222 క్యూసెక్కులు, 2 గేట్లు ఎత్తి 53,856 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 31,051 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.4 టీఎంసీలుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ జలాశయానికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 1,20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 31,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా 580.6 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 284 టీఎంసీలుగా ఉంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. మరో 10 అడుగులు చేరితే జలాశయం గరిష్ట నీటి మట్టానికి చేరుతుంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా చేరుతోంది. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పరివాహక ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి వరద నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.586 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుపై పరివాహక ప్రాంతాల నుంచి 5,164 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రాజెక్టు అవుట్ఫ్లో 331 క్యూసెక్కులు కాగా ఇన్ఫ్లో 5,164 క్యూసెక్కుల వరకు చేరుకుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైకి 331 క్యూసెక్కులు, NTPC అవసరాల నిమిత్తం 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.4 అడుగులకు చేరింది. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నీటి మట్టం పెరగడంతో పర్ణశాల వద్దకు వరద నీరు చేరింది. వరద వల్ల నారచీరల ప్రాంతానికి పర్యాటకుల్ని ఆపివేశారు. మరోవైపు చెర్లా మండలంలోని తాలిపేరు జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాయి. అధికారులు తాలిపేరు దిగువన ఉన్న గోదావరి నదిలోనికి నీటిని విడుదల చేస్తున్నారు. భద్రాచలం స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లొద్దని, ఒడ్డున ఉండే స్నానాలు ఆచరించాలని అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు భద్రాచలం పట్టణంలోని స్లోయిజుల ద్వారా వరద నీరు రాకుండా అధికారులు మోటార్లను ఏర్పాటు చేశారు. వర్షాలతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షంతో రోడ్లపై భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసులకు వెళ్లేవారు, తిరిగి వచ్చేవారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. మసబ్ ట్యాంక్ సమీపంలోని రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో కూడా భారీగా వర్షపాతం నమోదు కావడం జరిగింది. పలు ప్రాంతాల్లో కూడా నీరు మొత్తం కూడా గుంటల్లో కానీ తర్వాత గుంటలకు సంబంధించి కూడా భారీగా నీరైతే నిండుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన రహదారుల వద్ద కూడా భారీగా వర్షపాతం రావడంతో కూడా ప్రధాన రహదారి వద్ద అయితే చెరువుల తలపించే విధంగా అయితే నీరైతే ఉంచడం జరిగింది. అయితే ఆఫీసు వెళ్లే సమయం కాబట్టి ట్రాఫిక్ జామ్ భారీగా కావడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి ఎక్కడైతే నీరు ఆగడం జరిగిందో అక్కడ పూర్తిగా నీరునైతే తొలగించే ప్రయత్నాలు చేయడం జరిగింది. అయితే వాహనాలు వచ్చే
ఆ సమయంలో కూడా వాహనదారులకు కూడా సూచనల మేరకు కూడా వారికి పోలీసులు కొంతవరకు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నీళ్లు అక్కడైతే నీళ్లు నిల్చడం జరిగింది. అక్కడ అంతరాయం లేకుండా కూడా మాన్యువల్ను చెత్త మొత్తం కూడా తొలగించడంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు DRF సంబంధించి కూడా సిబ్బంది కూడా క్షేత్ర స్థాయిలో వెళ్ళాలి. తర్వాత పూర్తిగా నీరు ఎక్కడ ఉన్నా కానీ తర్వాత చెట్లు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడన్నా చెట్లు విరిగినట్లయితే వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇటు టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి ప్రజలను కూడా ఏదైతే అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆఫీసు వెళ్ళే ఎంప్లాయీస్ ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారైతే రహదారులపై వచ్చే నీరుకు సంబంధించి కూడా ఉండడంతో కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. తర్వాత జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి కూడా పోలీస్ అధికారులు కానీ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలతో మొత్తం రోడ్లపై కూడా నీరు నిలిచడంతో కూడా అయితే పలు ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క సిబ్బంది కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా వెళ్ళి తర్వాత వాటర్ ఎక్కడైతే ఉండడం జరిగిందో వాటిని వెంటనే తొలగించి వాహనదారులకు క్లియర్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. అయితే మరొక 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఒక మోస్తరు నుంచి భారీగా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు అధికారులు కానీ తర్వాత అధికారులకు సంబంధించి కానీ తర్వాత ఇటు వాహనదారులు ఉన్నతాధికారుల సూచన మేరకు కూడా మలుచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అధికారులు కూడా అంటే క్షేత్ర స్థాయిలో సిబ్బంది పూర్తిగా ట్రాఫిక్ అని తర్వాత ఎక్కడ కూడా అంతరాయాలు లేకుండా అయితే ప్రస్తుతం అయితే ఆ చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఇటు మనం ప్రస్తుతం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్నాము. మాసప్ ట్యాంక్ వద్ద రహదారి పైన కూడా భారీగా నీరు నిల్చడంతో కూడా ట్రాఫిక్ పోలీసులు తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ నీరుని తొలగించి తర్వాత వాహనదారులకు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తూ కానీ తర్వాత వాహనాలను అయితే ముందుకొచ్చే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ నీళ్ళు నిల్చడంతో కూడా మైదీపట్నం నుంచి ఇటు లకిడికప్పులు వెళ్లే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ కారణంతో కూడా వాటిని ఎమ్మడే వాటర్ని అయితే తొలగించి తర్వాత వాహనదారులకైతే సూచిస్తున్నారు వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఎక్కడైతే వాహనాలు రోడ్లపై నీళ్లు నిల్చడంతో కూడా వాహనదారులు అటువైపు వెళ్లకుండా కేవలం నీరు లేని సైడ్ వైపు వెళ్లడంతో కూడా ఈ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడే నగరంలో కూడా పలు చోట్ల ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఇటు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి తర్వాత అక్కడ వాటర్ని పూర్తిగా తొలగించి తర్వాత ట్రాఫిక్ని అయితే అంతరం లేకుండా ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఈటీవీ హైదరాబాద్. హైదరాబాద్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు తూముగేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతోంది. పుష్కర ఘాట్ల వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద 8.7 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద వచ్చి చేరుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3,41,350 క్యూసెక్కుల వరద వస్తోంది. 85 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.